అయితే పుణ్యక్షేత్రాలను దర్శించినంత మాత్రాన, ఆయా నదీ స్నానాలు చేసినంత మాత్రాన, ఫలానా కుండపైన ఇరుకైనటువంటి ఒక ద్వారము గుండా అటు నుంచి ఇటువైపుకు దాటినంత మాత్రాన, ఫలానా కుండపైన జ్యోతిని దర్శించినంత మాత్రాన పాపములన్నీ క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి అని చెప్పేటువంటి భారతీయ సంస్కృతిలోని విశ్వాసము కర్మ సిద్ధాంతమునకు సరిపోల్చగలమా సోదరా? ఒకసారి మీరే ఆలోచించగలరు. ఇట్టి విశ్వాసము మీ యందున్నప్పుడు క్రీస్తు రక్తము మానవుడి యొక్క పాపము నుంచి వాడిని విమోచిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏముందండి? అసూయరాహిత్యముగా ప్రతి గ్రంథాన్ని, ప్రతి దేశం యొక్క సంస్కృతులను ఆలోచించినప్పుడు వారి వారి పెద్దలు ఆయా సంస్కృతులలో ఒక నిగూఢమైనటువంటి మర్మాన్ని దాచి ఉంచారు. ఆ మర్మమును మనం కనుగొనలేక ఈనాడు సంస్కృతినే సనాతనం అనుకుని పొరపాటు పడుతున్నాము సుమా.